ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ టు మనం టీవీ. మన టీవీ ఉన్నది మన కోసం. సంస్థాగతంగా పార్టీ పునాదుల్ని మరింత పటిష్టం చేయాలనుకుంటున్న బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు సభ్యత్వ నమోదు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అయితే అంతకంటే ముందు రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న అన్ని పదవులను రద్దు చేశారు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్. ఇదే సమయంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. పూర్తి ప్రక్షాళనలో భాగంగా వాళ్లను కూడా మార్చేస్తారనే ప్రచారం జరిగినా ప్రస్తుతానికి ఆ జోలికి పోలేదు కేసీఆర్. అందుకు ప్రత్యేక కారణాలు ఉన్నట్లు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వాళ్ళనే లైట్గా వదలలేదని, మిగతా పోస్టుల కంటే ఎక్కువ సీరియస్గా తీసుకునే క్రమంలోనే ప్రస్తుతానికి నియోజకవర్గాల ఇన్ఛార్జీలను కదిలించలేదని అంటున్నారు. సో ఆ విషయంలో అధిష్టానం బాగా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా కార్యవర్గాల్లో ఉన్న నేతలు కష్టపడి పనిచేస్తుంటే ఇన్ఛార్జీలు మాత్రం ఆ పని చేయకుండా ఏదో అలా బండి లాగిస్తున్నారంటే అధిష్టానానికి ఫిర్యాదులు కూడా అందాయట. సో చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు చల్తీ కానం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనేది వాళ్ళ మీద వస్తున్న మెయిన్ కంప్లైంట్ కేసీఆర్ గారికి. సో ఇందులో సీనియర్ లీడర్స్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు చెప్తున్నారు. సో పార్టీ రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే దాన్ని సక్సెస్ చేయడంలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలు విఫలమవుతున్నారన్న ఫిర్యాదులు కూడా పెరుగుతున్నాయి. పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళలో ఎక్కువ మంది ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రజా పోరాటాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారన్నది అధిష్టానం గుర్తించింది. సో ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు స్వయంగా ఫీల్డ్లోకి దిగుతున్నప్పటికీ చాలామందిలో ఇంకా మార్పు రావడం లేదని, హైదరాబాద్కే పరిమితం అవుతున్నారని నివేదికలు తెలంగాణ భవన్కు చేరుతున్నాయి. ఇలా కేర్ ఆఫ్ రాజధాని అంటున్న నేతల విషయంలో ఇక నుంచి అధిష్టానం సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని చెప్తున్నాయి గులాబీ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని, చావో రేవో తేల్చుకోవాలని భావిస్తున్న అధిష్టానం ఇక నుంచి కఠినంగా వ్యవహరించబోతుందని, నిర్ణయాలు కూడా అందుకు తగ్గట్టే ఉంటాయని అంటున్నారు నాయకులు. సో నియోజకవర్గాల్లో కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేని ఇన్ఛార్జీలను పక్కన పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. లోకల్గా నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద ఉన్న కోపం పార్టీ మీద ప్రభావం చూపుతుందని, ఆ విషయాన్ని అధిష్టానం గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇలా ప్రజల్లో తిరగని, పార్టీ కార్యక్రమాలు చేయని ఇన్ఛార్జీలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తే ఆ ఎఫెక్ట్ పార్టీపై పడుతుందని నేతలు చెప్తున్నారు. ఇందుకే కాస్త కష్టమైన ముందుగానే సీరియస్ నిర్ణయాలు తీసుకునేందుకు వెనకడుగు వేయబోరని చెప్పుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో లేని నేతల స్థానంలో వేరే వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలన్న ఆలోచన కూడా ఉందట. సో కొద్ది రోజుల్లోనే రాష్ట్ర కార్యవర్గంతో పాటు ఇన్ఛార్జీల ఎంపిక కూడా ఉంటుందని, అప్పటిలోపు తీరు మార్చుకొని ఇన్ఛార్జీల స్థానంలో కొత్త వాళ్ళు వస్తారని సీరియస్గానే చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో ఆ లిస్టులో ఎవరెవరు ఉంటారన్న చర్చ ఇప్పుడు జరుగుతుంది. సో మీరేమనుకుంటున్నారు కేసీఆర్ డెసిషన్ గురించి? మస్ట్గా కామెంట్ చేయండి.